ఈ రోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఎగ్ బజ్జీ. ఇంట్లోని చాలా టేస్టీగా అచ్చం స్ట్రీట్స్ లో దొరికే ఫ్లేవర్ వచ్చేలాగా ఎలా చేయాలో, పిండి బ్యాటర్ ని ఏ కన్సిస్టెన్సీలో కలపాలో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలో ఎగ్స్ ని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 కోడిగుడ్లని వేసుకుంటున్నాను. ఇలా 5 కోడిగుడ్లు వేసుకోవడం వల్ల 10 బజ్జీలు అయితే రెడీ అవుతాయి. కోడిగుడ్లు మునిగే అన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని కోడిగుడ్లని బాగా ఉడకనివ్వాలి. కోడిగుడ్లు ఉడికే లోపల పిండిని కలుపుకుందాం. పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, చూడండి. ఒక మిక్సర్ బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు అచ్చం స్ట్రీట్స్ లో దొరికే బజ్జీల్లాగా ఉంటాయి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ సాల్ట్ ని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ వాముని ఇలా చేతి మధ్యలో క్రష్ చేసుకుంటూ వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా. గరం మసాలా వేసుకోవడం స్కిప్ చేయబాకండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ గరం మసాలా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే చిటికెడు వంట సోడా, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి బ్యాటర్ ని కలుపుకోవాలి. ఈ పిండి బ్యాటర్ ని కలుపుకునేటప్పుడు ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవడానికి ట్రై చేయండి. చూసారా ఎంత ఫ్లఫీగా అనిపిస్తుందో? ఇలా ఒకటే డైరెక్షన్ లో కలపడం వల్ల పిండి చాలా ఫ్లఫీగా వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కొంచెం గట్టిగానే కన్సిస్టెన్సీ అనేది కలుపుకోండి. ఆ లోపల కోడిగుడ్లు కూడా బాగా ఉడికి ఉంటాయి. ఇలా కోడిగుడ్ల మీద ఉండే షెల్ ని రిమూవ్ చేసుకోవాలి. చూసారా చాలా ఈజీగా వస్తుందండి. ఇలా కోడిగుడ్డుని చేతి మధ్యలో రబ్ చేసుకుంటూ కోడిగుడ్డు మీద ఉన్న షెల్ ని తీసుకోవాలి. ఈ ఎగ్స్ మీరు కావాలనుకుంటే ఒక కోడిగుడ్డుతో ఒక బజ్జీ లాగా అయినా వేసుకోవచ్చు. ఒక కోడిగుడ్డుని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి బజ్జీలాగా వేసుకుంటున్నాను. నేను ఫస్టే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకున్నానండి. ఇలా ఈ పిండి బ్యాటర్ లో కోడిగుడ్ని ఇలా డిప్ చేసి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం కోడిగుడ్లని కూడా ఈ పిండి బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బజ్జీలు అనేవి వేసుకోండి. ఇలా బజ్జీలు మొత్తం వేసిన తర్వాత మంటని హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బజ్జీలు ఫ్రై చేసుకుంటే బజ్జీలు ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటాయి, కలర్ కూడా అంత బాగా రాదండి. అందుకని మంటను హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు బజ్జీలు కలర్ వచ్చాయి అని అనుకున్నప్పుడు మరోవైపుకి బజ్జీలు టర్న్ చేసుకొని ఇలా బజ్జీలు మంచి కలర్ వచ్చిన తర్వాత నూనె నుండి తీసుకోవాలి. చాలా మంది డీప్ ఫ్రైస్ చేయాలంటే చాలా భయపడుతూ ఉంటారండి. ఎక్కడో ఆయిల్ చేతి మీద పడుతుందో అని. అలాంటి వాళ్ళకి, లేదంటే ఫస్ట్ టైం బజ్జీలు చేసుకునే వాళ్ళకి నేను ఒక సింపుల్ మెథడ్ లో బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. ఇలా కోడిగుడ్డుని పిండిలో వేసుకొని ఒక ఫోర్క్ తో ఈ ఎగ్ ని తీసేసి ఆయిల్లో వేసుకోవడం. చాలా ఈజీగా వేసుకోవచ్చండి, అసలు శ్రమ అనిపించదు. ఇలా ఫోర్క్ తో వేస్తే బజ్జీ షేప్ కూడా అచ్చం కోడిగుడ్డు లాగే అనిపిస్తుంది. ఇదే విధంగా మొత్తం బజ్జీలని కూడా ఈ పిండిలో డిప్ చేసుకుని బజ్జీల్స్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని సేమ్ మంటను హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అచ్చం స్ట్రీట్స్ లో దొరికే ఎగ్ బజ్జీ లాగా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ బజ్జీని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఆనియన్ స్టఫింగ్ తో కూడా తినొచ్చండి. మా ఇంట్లో అయితే నార్మల్ గా కొంచెం చిల్లీ పౌడర్ స్ప్రింక్ చేసి తింటారు, అందుకని నేను ఆనియన్ అయితే స్టఫ్ చేయలేదు. చూసారు కదండి ఎంత సింపుల్ గా అచ్చం స్ట్రీట్స్ లో దొరికే ఎగ్ బజ్జీని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో ఈజీ మరియు టేస్టీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.